ఒకానొక దినమున యేసుక్రీస్తు శిష్యులతో కలిసి ఒక గ్రామానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. త్రోవలో పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు యేసుక్రీస్తుకు ఎదురుపడడం, శిష్యులు అతన్ని చూసి, ప్రభువా, ఇతను గుడ్డివానిగా పుట్టడానికి గల కారణం ఏంటి? వీడు పాపం చేశాడా, వీని తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగినప్పుడు యేసయ్య, వీడు కాదు, వీని తల్లిదండ్రులు కాదు, దేవుని ఆశ్చర్య క్రియ ఇతని పట్ల జరగాల్సింది కాబట్టి వీడు ఇలా పుట్టాడు అని చెప్పి మన అతన్ని స్వస్థపరిచి పంపించడం జరుగుతుంది. ఇక్కడ శిష్యుల లోపల కొంత నెగటివ్ అనేది మనకు కనబడుతుంది. మనం పెడతాం కదా నెగటివ్ కామెంట్స్, అలాంటి తత్వము శిష్యుల లోపల కొంత కనబడింది. కానీ యేసయ్య మరి చక్కటి జవాబిచ్చి వారు ఆలోచించుకునే విధంగా అక్కడ ప్రవర్తించాడు. దేవుని బిడ్డలారా, మనలో కూడా ఇలాంటి తత్వం ఉంటుంది. మన ప్రక్కవారు, నైబర్స్, లేక మన చుట్టాలలో కానివ్వండి, తెలిసిన వాళ్ళలో కానివ్వండి, ఆర్థికంగా డౌన్ అయినప్పుడు, లేక అనారోగ్యాల పాలైనప్పుడు, లేకపోతే ఇంకేదైనా పెద్ద పెద్ద జరగరానివి జరిగినప్పుడు ముందు బాగానే ఉంటాం, వెనక వాళ్ళ ఇంట్లో ఈ తప్పు జరిగింది కాబట్టి వాళ్ళకి అలా జరుగుతుంది కదా, చాలా సింపుల్గా అనేస్తాం. వాళ్ళు నన్ను బాధ పెట్టారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆ నష్టం జరిగింది, ఇలాంటి మాటలు మాట్లాడడమే కాదు, వారేమో పాపులు, మనమేమో అతి పరిశుద్ధులం కాబట్టి విమర్శనాత్మకంగా కూడా అలాంటి మాటలు మాట్లాడతాం. దేవుని బిడ్డలారా, యేసయ్య స్వస్థత విధానాన్ని ఒకసారి గమనించితే ఎక్కడ కూడా తను ఎవరిని విమర్శించలేదు, ఎందరినో స్వస్థపరిచాడు. మరి ఇంతమందిని స్వస్థపరిచినప్పుడు వారి బలహీనతలు క్రీస్తుకు తెలియదా? తెలుసు కదా. మరి ఎవరినైనా విమర్శించాడా? అక్కడ ఏది అవసరమో అదే మాట్లాడాడు, అంతే. రక్తస్రావ రోగం గల స్త్రీని సమాధానం గలదానివై వెళ్ళు, అంతే. నిజంగా నీవు క్రీస్తును అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తున్నా అని నీవు అనుకుంటే విమర్శనాత్మకమైన మనస్సుతో కాక క్రీస్తు మనస్సుతో వారి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అంతేకాని విమర్శిస్తూ వారు ఇలా చేశారు కాబట్టే వారికి అలా జరిగింది అనే మాటలు మానుకుందాం. దేవుని మనస్సుతో ఆలోచిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ముందుకు నడుద్దాం. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.